హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాము. అదే వ్లాగ్ అనమాట. ఇఫ్ యూ డిడ్ంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. నేను రుచి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాలి అనేసి. బట్ అది అట్లా పోస్ట్ పోన్ అవుతుందన్నమాట వితౌట్ ఎనీ రీజన్. ఇవాళ అయితే మొత్తానికి ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయాము. రూమ్లో కూడా ఇద్దరమే ఉన్నామన్నమాట. ఎర్లీ మార్నింగ్ 6కే స్టార్ట్ అయిపోయాము. 5కే లేసి రెడీ అయిపోయి ఫుల్ చలి పెడుతుంది. బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఒక్క బస్సు రావట్లేదు. మొత్తానికి అయితే బస్సు వచ్చేసింది ఒకటైతే. రుచికి ఎలాగో ఫ్రీ టికెట్ అనమాట. వరంగల్ కాబట్టి, తనది తెలంగాణ కాబట్టి. నాకైతే లేదు, నాది ఏపీ కాబట్టి. మన ఏపీలో కూడా ఫ్రీ బస్సెస్ అంటున్నారు, బట్ అవి రావద్దని దేవుణ్ణి కోరుకుంటున్నాను నేను. మొత్తానికైతే రీచ్ అయిపోయామన్నమాట టెంపుల్కి. ఇక్కడ వీసా టెంపుల్ అని కూడా దీనికి పేరుందంట. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మనం కోరుకుంటే వీసా వచ్చేస్తుంది అని ఒక నమ్మకం అంట. మనకి ఇక్కడ టెంకాయలు పూలమాలల దగ్గర చిన్న చిన్న స్కామ్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. మనం చూసి అడిగి ఖర్చు పెట్టాలన్నమాట. వేరే వాళ్ళకి 500 460 రూపీస్ అని మొత్తం కిట్ ఇచ్చారంట. మాకు మాత్రం 160 రూపీస్కే. అక్కడ చాలా మంది అడుగుతారనమాట. అసలు రండి రండి మా దగ్గర కొనండి అనేసి ఎవరైనా అడుగుతారు. బట్ ఇక్కడ మాత్రం చిన్న స్కామ్ లాగా జరుగుతుంది. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ అనమాట. ఒకవేళ మీరు వెళ్తే మీకు అర్థమవుతుంది అక్కడ. మేము లోపలైతే మాకు ఫొటోస్ వీడియోస్ ఏం అలో లేదు అని చెప్పేశారనమాట. బయట టెంకాయ కొట్టాలి. టెంకాయ కొట్టే దగ్గర అయితే ఏం చెప్పలేదన్నమాట, ఫొటోస్ వీడియోస్ తీయొద్దు అనేసి. ఇంకా అక్కడ తీసుకున్నాము. లోపలికి వెళ్ళాక దేవుడి దర్శనము, అక్కడైతే ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అని చెప్పేశారు. ఇంకా దేవుడికి మా ముక్కులన్నీ ముక్కేసుకొని బయటకైతే వచ్చేసామన్నమాట. ఇంకా బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపు కూర్చున్నాము. ఆల్రెడీ అభిషేకము అదంతా అయిపోయిందంట. మేము వెళ్ళేలోపే జస్ట్ మిస్ అనుకున్నాము. హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. మేము వెళ్ళిన లైక్ 8కే అయిపోతుందంట. మేము వెళ్ళేలోపు 8:30 అట్లా అయిందనమాట ఇక్కడ నుంచి. ఇంకా వెళ్ళాక ప్రసాదం ఇచ్చారనమాట. దేవుడికి అభిషేకం చేసింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మనకి ఇక్కడ ఎంట్రీ టికెట్ ఇట్లాంటివి ఏమి ఉండవు. అండ్ ప్రసాదం కౌంటర్ ఇట్లాంటివి కూడా ఏమి ఉండవు అనమాట. దేవుడు మాత్రం చాలా పవర్ఫుల్, చాలా చిన్న టెంపుల్ అనమాట. ఇంకా బయటకు వచ్చాక మనకి ఇట్లా చిన్న చిన్న బండ్లు ఉంటాయన్నమాట. వీటిపైన ఇయర్ రింగ్స్ ఇట్లాంటివి అమ్ముతూ ఉంటారు. చిన్న స్ట్రీట్ లాగా ఉంటుంది కైండ్ ఆఫ్. అండ్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, స్క్రంచీస్, రింగ్స్, బ్రేస్లెట్స్, కీ చైన్స్, ఇంకా కొన్ని మనకి బొమ్మలు ఇట్లాంటివి కూడా ఉంటాయి. అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ రింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 20 రూపీస్. రాగివి పెట్టుకుంటే వేడికి మంచిది చేతికి అంటారు కదా, అందుకనేసి తీసుకున్నాము. 20 రూపీసే కదా అనేసి చూస్తున్నాను అనమాట నేను. ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా అని చూసాను, కానీ ఇది ఒక్కటే ఉన్నాయి రాగివి. అంటే ఉన్నాయి ఇంకా వేరే వేరే, కానీ ఇవి ఎందుకో నాకు యూనిక్గా అనిపించాయి, మంచిగా అనిపించింది అనమాట. సింపుల్గా ఈవెన్ ఆఫీస్కి పెట్టుకున్నా బాగుంటుంది, ఎప్పుడు చేతికే పెట్టుకోవాలి కదా రాగిదంటే అనేసి ఇవి చూసాను అనమాట. రుచి అయితే ఏం తీసుకోలేదు, నాకైతే నచ్చింది, తీసుకున్నాను అనమాట. ఇంకా 20 రూపీస్కి ఏం బార్గెన్ చేస్తాం చెప్పండి. ఇంకా చెప్పిన రేటుకే తీసేసుకున్నాను అనమాట. అదైతే అక్కడ సైజెస్ సరిపోలేదు నాకు. చూస్తూ ఉన్నాను చిన్న సైజు, పెద్ద సైజు, లెఫ్ట్ హ్యాండ్కి తీసుకోవాలా రైట్ హ్యాండ్కి తీసుకోవాలా అనేసి. మనకి ఇట్లా బ్యాంగిల్స్ కూడా ఉంటాయి. నేనైతే బ్యాంగిల్స్ ఎంత కాస్ట్ అనేం అడగలేదు. ఈ షర్ట్స్ చాలా బాగున్నాయి, 20 రూపీస్ చెప్పారనమాట. కొన్ని ఇక్కడ నాకు హెవీ కాస్ట్ అనిపించాయి. ఈ కీ చైన్స్ అయితే చాలా క్యూట్ ఉన్నాయి, కొనేసుకోవాలనిపించింది. బట్ కొన్న తర్వాత మనం యూస్ చేయం కదా, ఎందుకు వేస్ట్ అట్లా బయట పడేసేదానికి అనిపించింది. నేను ఏదైనా కొనే ముందు 2-3 సార్లు ఆలోచిస్తానమాట, కొనాలా వద్దా అనేసి. ఎందుకంటే అవి వేస్ట్ అయిపోతాయి, వాడితేనే కొనాలి అనిపిస్తుంది అనమాట. ఈ బ్యాంగిల్స్ ఎన్ని 100 రూపీస్ అంటే చాలా బాగున్నాయి. స్క్రంచీస్ 30 రూపీస్ చెప్పారు. బయట అయితే ఇవి 10 రూపీస్కి వచ్చేస్తాయి అనమాట. మ్యాక్స్ 15 రూపీస్, వీళ్ళైతే 30 చెప్పారు ఇక్కడ. కొన్ని రీజనబుల్ ఉన్నాయి, బట్ కొన్ని హెవీయెస్ట్ కాస్ట్ అనిపించింది అనమాట నాకైతే. ఇక్కడ రుచి అయితే నెయిల్ పాలిషెస్ చూస్తుంది. ఫస్ట్ అయితే ఆవిడ 20 రూపీస్ అని చెప్పారనమాట. మంచి షేడ్స్ ఏమైనా చూద్దాము, న్యూయర్ షేడ్స్ ఇంకా మంచివి ఏమైనా స్కై బ్లూ ఇట్లాంటివి అనుకున్నాం అనమాట. బట్ అక్కడ మేము సెలెక్ట్ చేసుకున్న తర్వాత కలర్స్ ఆవిడని అడిగితే 35 రూపీస్ చెప్పారనమాట. ఇంకా పక్కన పడేసాము. ముందు అడిగినప్పుడు ఒక కాస్ట్ చెప్పారు, తర్వాత ఒక కాస్ట్ చెప్పారనమాట. ముందే 35 అన్నా తీసుకునే వాళ్ళమేమో మేబీ, బట్ ఆవిడ మేము సెలెక్ట్ చేసుకున్న తర్వాత 35 అని చెప్పారనమాట. ఈ బొమ్మలు అయితే చాలా బాగా నచ్చాయి మాకు. బట్ శిల్పారామంలో కూడా ఉంటాయి మనకి ఇలాంటివి, కానీ నేను శిల్పారామం వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ కాస్ట్ చెప్పారనమాట. నాకు జలుబు చేసింది, ప్లీజ్ అడ్జస్ట్ మై వాయిస్ ఓవర్, ఏం అనుకోకండి. ఇంకా వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. ఈ చాలా బాగా నచ్చాయన్నమాట. లైక్ మనకి షోకేస్లో టీవీ యూనిట్ దగ్గర పెట్టుకోవడానికి 150 రూపీస్ చెప్పారనమాట. ఇవి ఆవుది ఇట్లా పెట్టుకుంటే మనకి చాలా మంచిది, ఆవు దూడ విగ్రహం ఇంట్లో అని అంటారు కదా. సో సరే కదా అనేసి చూశాను. 150 రూపీస్ చెప్పారు. బార్గెన్ చేస్తున్నాను అనమాట, 100కి ఏమైనా ఇస్తారా అనేసి. పింగాణివి కాదనమాట, ఇవి సమ్ కైండ్ ఆఫ్ ఎట్లా చెప్పాలి, మట్టిలాగా ఉన్నాయన్నమాట అవి.
ప్లాస్టిక్ కూడా కాదు. సో బార్గెన్ చేస్తున్నాను 100 రూపీస్కి ఇస్తారా అనేసి. తనైతే ఇంకా 120 లాస్ట్ అని చెప్పారు. సరే కదా అనేసి ఇంకా ఎలాగో ఫిక్స్ అయ్యాం 10 రూపీస్లో ఏముంది అని 110 రూపీస్కి తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఇవి 2 సెలెక్ట్ చేసుకున్నాను, 2 తీసుకుందాం అనేసి. బట్ అట్లా ఒకసారి లుక్ వేసాను అనమాట, ఇంకా ఏమైనా మంచిగా ఉన్నాయా అనేసి. చూస్తూ ఉంటే నాకైతే ఒకటి బుద్ధ మంచిగా అనిపించింది అనమాట, గౌతమ్ బుద్ధ. ఈ స్మైలీ బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. అదే చెప్పాను కదా తీసుకున్నాక మళ్ళీ వేస్ట్ అయిపోతాయి అనేసి. ఈ ఆవు బొమ్మ అయితే ఇది సేమ్ నేను ఇందాక తీసుకున్నట్లాంటిది. ఇవైతే 50 రూపీస్ అంట చిన్నవి, బట్ చాలా చిన్నగా అనిపించాయి అనమాట. అదే బాగుంది అనిపించింది. ఈ గౌతమ్ బుద్ధ చాలా బాగా నచ్చింది నాకు, గోల్డ్ అండ్ పింక్ కలర్ది. ఎందుకు 2 ఒకేలాంటివి తీసుకోవటం అనేసి ఒక ఆవు దూడదైతే రిటర్న్ పెట్టేసి ఇది ప్యాక్ చేయమన్నాను అనమాట సేమ్ కాస్ట్కి. అది కూడా 150 రూపీస్ చెప్పారు. 110కి ఇస్తారా, 2 ఇది తీసేసి అది తీసుకుంటానంటే ఓకే అని ఒప్పుకున్నారనమాట. మనకి ఓకే కొన్నిసార్లు బార్గెన్ చేయొచ్చు, కానీ అన్నిసార్లు బార్గెన్ చేయలేము. అంటే వాళ్ళు రీజనబుల్ కాస్ట్ చెప్పినప్పుడు 150 అంటే ఓకే, బట్ మేబీ 100 రూపీస్కి అడిగాను ఇస్తారేమో అన్నట్లు వాళ్ళైతే ఇచ్చారనమాట. చాలా బాగున్నాయి. బట్ శిల్పారామంలో అట్లాంటి చోటైతే మనకి ఎక్కువ కాస్ట్ అనిపిస్తే ఇక్కడ రీజనబుల్ అనిపించింది కాబట్టి తీసుకున్నా. మా అమ్మ ఏమంటుందో ఏమో తీసుకున్న తర్వాత, బట్ ఇంట్లోకే రీజనబుల్ కాబట్టి ఇంకా ఏమన్నదిలే అనేసి ధైర్యంగా తీసేసుకున్నాను అనమాట. దారి మర్చిపోయాం మేము ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేసి. మొత్తానికి ఎట్లో కొట్లో అయితే తిరిగి దారికి అయితే వెళ్ళిపోయామన్నమాట. మనకి ఇక్కడ సపరేట్గా ప్రసాదం కౌంటర్ అంటూ ఏముండదు అనమాట. ఇట్లా బయట అమ్ముతూ ఉంటారు, ఇట్లా శనగలు, పులిహోర అండ్ లడ్డు ఇలాంటివి. ఇవి ఎనీథింగ్ 20 అంట ఎన్ని ప్యాకెట్. ఇంకా మనకి ప్రసాదం కావాలి అంటే ఈ ప్యాకెట్స్ తీసుకోవచ్చు. మేమైతే తీసుకోలేదన్నమాట, ఎందుకంటే ఎలాగో ఎవరు లేరు రూమ్లో తీసుకెళ్ళి పెట్టడానికి కూడాను. మాకు అభిషేకం చేసిన ప్రసాదం ఇచ్చారు చాలు కదా అనేసి ఏం కొనలేదన్నమాట. ఇవైతే ఎనీథింగ్ 30 రూపీస్ అంట. ఎనీథింగ్ 30 రూపీస్ అంటే నాకు రీజనబుల్ అనిపించింది. జుమ్కాస్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి, బట్ నేనైతే ఏం కొనలేదు, రుచి కూడా ఏం కొనలేదన్నమాట. ఎందుకంటే ఈ మధ్య మేము అసలు స్ట్రీట్ షాపింగ్లలో ఎక్కువ తిరిగేసాము. ఆల్రెడీ 1-2 కాకోకుండా చాలానే కొన్నామన్నమాట మేము. ఇంక ఇక్కడ రీజనబుల్ కాస్ట్ ఉన్నా కూడా కొనే సిచ్యువేషన్ అనమాట. అన్నీ కొనేసి ఏం చేస్తాము అనేసి. బట్ కలెక్షన్ అయితే బాగుంది, మీకు చూపించేద్దామని చూపిస్తున్నాను. కొన్ని అంటే ఇయర్ రింగ్స్, కొన్ని క్లిప్స్ బాగున్నాయి. ఇవి గుర్తున్నాయా మీకు? అసలు చిన్నప్పుడు అయితే వీటితో పెద్ద సాహసాలు చేసేదన్నమాట. నేనైతే రకరకాల బొట్లు పెట్టుకునేది, రోజుకో రకము. 20 రూపీస్ అంట ఇప్పుడు, అప్పుడైతే ఒక 10 రూపీస్కి వచ్చేసేది. ఇవైతే 90s కిడ్స్కి అయితే బాగా రిలేట్ అవుతారనమాట. రేగ్గాయలు అమ్ముతున్నారు ఇక్కడ, అప్పుడే రేగ్గాయల సీజన్ వచ్చేసింది. పావు వచ్చేసి 100-150 రూపీస్ చెప్తున్నారు. నేనైతే కొనలేదు, ఎందుకంటే మా తోట దగ్గర చాలా చెట్లు ఉన్నాయి, మాకు చాలా బాగా దొరుకుతాయి అనమాట. మాది పక్కా విలేజ్. ఇవన్నీ ఇంకా మేము పొద్దున్నే నుంచి టిఫిన్ ఏం చేయలేదు. సరే కదా అనేసి అక్కడే టిఫిన్ షాప్ ఒకటి ఉంటే వెళ్ళిపోయామన్నమాట హోటల్లోకి. మసాలా దోశ తీసుకున్నాం ఇద్దరికి. రుచికి పార్షియాలిటీ అనుకుంటా, కొంచెం పెద్ద దోశ ఇచ్చారు, నాకు కొంచెం చిన్న దోశ ఇచ్చారనమాట. బట్ అది టేస్ట్ చేసాక తెలిసింది అమ్మయ్య నాకు చిన్న దోశ ఇచ్చిందే బెటర్ అనేసి. ఎందుకంటే అది అంత వరస్ట్గా ఉంది. నేను ఇంతవరకు ఇంత వరస్ట్ దోశ ఎప్పుడూ తినలేదనమాట. దానిపైన ఏదో రవ్వలాగా ఒకటి రాశారు, లోపల మసాలా కాకోకుండా. టేస్ట్ అయితే చాలా వరస్ట్గా ఉండింది. ఇట్లా ఈ బొట్లు పెట్టించుకున్నాం అనమాట. నాకు ఒకటి అర్థం అవ్వలేదు, ఇట్లా బొట్లు పెట్టేవాళ్ళు డబ్బులు వాళ్ళకే వాళ్ళు అడగరంట. మేము వెళ్ళి అడిగామన్నమాట వాళ్ళని, బొట్టు పెట్టండి అనేసి. తను పెట్టారు. ఆ పెద్ద ఆయన పెట్టిన తర్వాత ఎంత ఇవ్వాలి అంటే, వద్దమ్మ డబ్బులు, ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే మీకు ఎంత ఇష్టమైతే అంత ఇవ్వండి అని చెప్పారనమాట. నేను అనుకున్నాను వాళ్ళు ఇంత అని ఫిక్స్ అయ్యి ఒక 10 రూపీస్ 15 రూపీస్ అడగచ్చు కదా అనేసి. ఎందుకు అడగరు వాళ్ళు అనేది నాకైతే తెలియదు. ఒకవేళ మీకు తెలిసింటే కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఒకవేళ తప్పుగా ఏమన్నా మాట్లాడింటే కూడా క్షమించండి ఈ వీడియోలో, ఎందుకంటే ఇది దేవుడు రిలేటెడ్ కాబట్టి నాకు పెద్దగా తెలియదు, నాకు తెలిసింది చెప్తున్నాను అంతే. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా కోటికి వెళ్దాము అనేసి ఫిక్స్ అయ్యామన్నమాట. మేము ఇంతవరకు అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ వెళ్ళాను నేను కోటికి. మళ్ళీ ఈరోజే అనమాట వెళ్ళడము. నేను ఆల్రెడీ కోటి రిలేటెడ్ వీడియో పోస్ట్ చేశాను, ఒకవేళ మీరు చూడకపోతే ప్లీజ్ డూ వాచ్. అండ్ అంతే, ఇంకా ఒకవేళ డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను కోటి వీడియో.
అంతే ఇవాళకి ఈ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ గైస్. అండ్ హైదరాబాద్లో మీకు ఏమైనా ప్లేసెస్ తిరగాలని ఉంటే చెప్పండి. ఒకవేళ నేను అక్కడికి వెళ్తే విజిట్ అయితే ఖచ్చితంగా వ్లాగ్ చేసి అప్లోడ్ చేస్తాను. ఈ ఫ్యామిలీ బొమ్మలు అయితే భలే ఉన్నాయి అసలు, క్యూట్గా. ఎంత అని అడిగితే 450 రూపీస్ చెప్పారనమాట. ఎక్కువ అనిపించింది, సరే కదా అని తీసుకోలేదు. అంతే ఇవాళకి ఈ వీడియో. బాయ్ గైస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.